హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దేవి. అయోడిన్ లభించే కొన్ని పదార్థాలను ఇచ్చాను చూడండి. చేపలు, అలాగే అల్లం, అలాగే పీతలు, అలాగే మనకి ఫాస్ఫరస్ లేదా భాస్వరం లభించే కొన్ని వనరులు వచ్చేసి పాలు, అరటిపళ్ళు, అలాగే ఐరన్ లభించే వనరులు వచ్చేసి యాపిల్, స్పైనాచ్. నెక్స్ట్ కాల్షియం లభించే కొన్ని వనరులు వచ్చేసి కోడిగుడ్లు మరియు పాలు. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడం సహాయపడుతుందండి. ఇది మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే సమతుల ఆహారం, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కలిగి ఉంటే ఆ రకమైన ఆహార పదార్థాలను సమతుల ఆహారం అంటారండి. సో ఇక్కడ కొన్ని రకాలైతే సమతుల ఆహార పదార్థాలు ఇచ్చారు చూడండి. పప్పులు, వేరుశెనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు, పులియపెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు. వివిధ రకాల పిండితో చేసినవి అంటే మిస్సి, రోటీ, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెఫ్లా. సో ఈ తెఫ్లా అనేది పప్పులతో చేస్తారు. అరటి, పాలకూర లేక బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం మొదలైనవి. సో అనేక రకాల కూరగాయలు అలాగే పండ్ల తొక్కలు విటమిన్లు అనేవి కలిగి ఉంటాయి, ఖనిజ లవణాలు. మనం వీటిని కోసేటప్పుడు, కడిగేటప్పుడు ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మనం కోల్పోతూ ఉంటాం. అదేవిధంగా బియ్యం పప్పులను కూడా పదే పదే కడగడం వల్ల అందులో ఉన్న విటమిన్లు అలాగే ఖనిజ లవణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది నశిస్తుంది. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది నశిస్తుంది. సో పోషకాహార లోప వ్యాధులు. సో మనం తీసుకునే ఆహార పదార్థంలో సరైన ఆహార పదార్థాలు అంటే సమతుల ఆహారం లేకపోయినట్లయితే పోషకాహార లోప వ్యాధులు కలుగుతాయి. సో అవేంటో ఒకసారి చూద్దామండి. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతని లేదా ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే, ఒకవేళ ప్రోటీన్లు లోపం కనుక ఉంటే వాళ్ళ యొక్క మొహం అనేది వాపుకు గురవుతుందండి. జుట్టు రంగును కోల్పోతుంది. అలాగే ఎదుగుదల కుంటుపడుతుంది. చర్మ వ్యాధులు అలాగే అతిసార లక్షణాలు కనిపిస్తాయి. సో ఈ లక్షణాలన్నీ వేటి వల్ల కనిపిస్తాయండి? ప్రోటీన్లు లోపం వల్ల కనిపిస్తాయి. ఇక నెక్స్ట్, ఒక వ్యక్తి ఆహారంలో పిండి పదార్థాలు మరియు పిండి పదార్థాలు అలాగే ప్రోటీన్లు రెండూ లోపం ఉంటే కనుక ఆ వ్యక్తిలో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? చూడటానికి చాలా సన్నగా, నీరసంగా, బలహీనంగా ఉంటారండి, కదలలేని విధంగా. అలాగే వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన వివిధ రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల కొన్న వ్యాధులు అనేసి క్రింద ఒక బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. ఇది చాలా ఖచ్చితంగా చూసుకోవాలి. సో విటమిన్ ఏ లోపం వల్ల మనకి ప్రధానంగా దృష్టి లోపం కలుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? చూపు మందగించడం, చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. అంటే విటమిన్ ఏ లోపం వల్ల మెయిన్గా మనకి దృష్టిలోపం అంటే కంటి మీద ప్రభావం చూపుతుంది. విటమిన్ B1 బెరీ బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవటం. అలాగే విటమిన్ సి స్కర్వీ, దీనివలన ఏమవుతుంది? స్కర్వీ వ్యాధి వలన పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానటానికి చాలా ఎక్కువ సమయం పడుతుందండి. అలాగే విటమిన్ డి రికెట్స్ వ్యాధిని కలిగిస్తుంది. దీనివల్ల ఎముకలు పెలుసుగా మారి, మృదుగా మారి, వంగిపోవడం, విరిగిపోవడం జరుగుతాయి. ఇక కాల్షియం, ఈ ఖనిజ లవణం వలన మనకి ఎముకలు అలాగే దంతక్షయం రావడం జరుగుతుంది. దీనివలన బలహీనమైన ఎముకలు, దంతక్షయం వస్తాయి. అయోడిన్ వచ్చేటప్పటికి ఇది ప్రధానంగా గాయిటర్ అనే వ్యాధిని కలిగిస్తుంది అయోడిన్ లోపం వల్ల. దీనివలన ఏమవుతుందంటే మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. ఇనుము రక్తహీనత అలాగే నీరసం వస్తుందండి. ఇనుము లోపం అంట. ఐరన్ లోపం వల్ల మనకి ప్రధానంగా రక్తహీనత, నీరసం కలుగుతాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఒక టేబుల్లో ఇచ్చాడు. ఈ లోగో FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేదే బలవర్ధక ఆహారం. అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం. అంటే ఈ FSSAI అనేది వరి, గోధుమ, నూనె, పాలు ఇటువంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లను అలాగే ఖనిజ లవణాలను కలిపి వాటిలో పోషక విలువలను పెంచుతుంది. సో ఈ FSSAI యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ్ జీవన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ్ జీవన్.
సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి సంబంధించిన బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.